బన్సీలాల్ అనే ఒక లావుపాటి వ్యక్తి ఉండేవాడు. అతను లావు అవడం చూసి అతనింట్లో వాళ్లందరూ కంగారు పడేవారు. అతనికి పడుకోవడానికి మంచం మీద చోటు, స్కూటర్ మీద కూర్చోడానికి సీటు చాలేవి కావు. డాక్టర్లు చాలాసార్లు అతనికి సూచనలిచ్చారు. అయినా కూడా అతనికి తిండి మీద ధ్యాస పోయేదే కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, తన భార్య రేఖని, కూతురు స్వీటీని తీసుకుని తనొక బర్త్డే పార్టీకి వెళ్లాడు. ఇక చాలా ఆపండి. ఎంత తింటారు? పొట్ట పగిలిపోగలదు, జాగ్రత్త. తినకపోతే ఎట్లా? ఏంది రేఖ, ఇంట్లో అన్నం పెడతలేవా ఏంది బన్సీలాలన్నకు? అయ్యో లేదు, ఆయనకి అవంటే ఇష్టం. జాగా ఖాళీ అయింది. ఓహో బన్సీలాల్, నిన్ను మార్చుడు ఎవ్వరినుంచి కాదు, ఇజ్జత్ మొత్తం తీసినావు. ఏందయ్యా, నేను నీకు అన్నం పెడతలేనా? నీకు నచ్చిన అన్ని వండి పెడితేనే ఉంటి, అయినా కూడా బయట నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు. అరే తిరుడు కూడా ఒక కలనే, అందరికి తినొస్తదా చెప్పు? నిన్ను చూసి నా దోస్తులందరూ నవ్వుతున్నారు నాన్న, నా పరువు కూడా పోతుంది. నవ్వుకొని స్వీటీ బేటా, నవ్వు ఆరోగ్యానికి మస్తు మంచిది. ఏంది నాన్న? అమ్మా, 2 నెలల తర్వాత మా కాలేజీలో ఆటల పోటీలు పెడుతున్నారు. నేను రన్నింగ్ రేస్ లో పోటీ చేస్తున్నా. అరేవా, మంచి ముచ్చట చెప్పినావు స్వీటీ. కానీ దానికోసం రోజు ప్రాక్టీస్ చేయాలమ్మా, స్టామినా పెంచుకోనీకి. కానీ నిన్ను రోజు గ్రౌండ్ కి తీసుకుపోయేటోళ్ళు ఎవరు బిడ్డా? నాకేమో ఆఫీస్ పని, ఇంట్లో పని చేసేసరికి టైం అంతా అయిపోతుంది. ఇక మీ నాయనేమో, నాయనకి నేనంటే మస్తు ఇష్టం, నా కోసం ఖచ్చితంగా వస్తాడు. అయితే నువ్వే అడుగుపో. ఒప్పుకున్నాడంటే దేవుడున్నట్టే. ప్రాక్టీస్ కి ప్రాక్టీస్, ఇంకా ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్. స్వీటీ బెట్ట, నేను ఇండే కూర్చుంటా, నువ్వు రౌండ్ వేసుకుని రాపో. లే నాయనా, నువ్వు కూడా రా. ఓహో, మంకు పట్టు పట్టినావు కదా, సరేపా. మా మంచి నాయన. నేను అలసిపోయినా బేటా. నాయనా, నువ్వు చేయగలవు. కొన్ని రోజుల పాటు అలా కొనసాగింది. కమాన్ స్వీటీ, ఇంకా ఫాస్ట్ గా. నాయనా, నువ్వు మస్తు ఫాస్ట్ ఉరుకుతున్నావు. కూతురు మెచ్చుకునేసరికి బన్సీలాల్ ఆనందపడిపోయేవాడు. బేటా, మీ డాడీ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అయ్యేవాడు. నువ్వు రేస్ లో గెలవాలంటే ఇంకా ఫాస్ట్ ఉరకాలే. ఇంకా ఫాస్టా? ఎట్లా? ఇట్లా. 400 మీటర్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది స్వీటీ. ఇయాల్టి నుండి మన ఇంట్లో 2 విజేతలు. అరే, 2 విన్నర్స్ ఉన్నారా? రెండో ఎవరు? అరే ఇంకెవరు? నువ్వే. ఆ నాయనా, నువ్వు కూడా గెలిచినావు. మీ 2 పుణ్యాన ఇవాళ నా పొట్ట లోపల పోయి ఛాతి బయటకొచ్చింది. థ్యాంక్ యూ. డింగి చక్కా డింగి చక్కా డింగి చక్కా డింగ్. ఈ రోజు కథలో ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. ఒకరోజు కొన్ని కప్పలు అడవి దారి గుండా వెళ్తూ ఉన్నాయి. అనుకోకుండా 2 కప్పలు లోతైన గుంటలో పడిపోయాయి. మిగతా కప్పలకు ఆ కప్పలు గుంటలో పడిన సంగతి తెలిసి ఆ కప్పలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుంట చుట్టూ చేరుకున్నాయి. అవన్నీ ఆ గుంత దగ్గరికి చేరుకుని దాని లోతు చూసి గుంతలో పడిపోయిన వాళ్ల 2 స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక బయటకి రాలేరని తెలుసుకుని బాగా బాధపడ్డాయి. కాని గుంతలో పడ్డ 2 కప్పలు మిగతా వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఒక నిర్ణయానికొచ్చాయి. వాళ్ళిద్దరూ ఎలాగైనా బయటకు రాగలరు అని వాళ్లకి నమ్మకం ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు దూకడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ పైనున్న వాళ్ల స్నేహితులు వాళ్లని నిరుత్సాహపరిచారు. వీళ్ళిద్దరి శ్రమ వ్యర్థమే అని వాళ్లు నిర్ణయించేశారు. కాసేపటి తర్వాత ఆ 2 కప్పల్లోని ఒక కప్ప పైనున్న వాళ్ల మాటలు విని ప్రయత్నించడం మానేసి
కింద పడి చనిపోయింది. కాని రెండో కప్ప మట్టుకు గెంతుతూ గెంతుతూ పైకి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని పైనున్న తన మిత్రులు తనని కూడా గుంతలోనే పడి చనిపోమని సలహా ఇచ్చారు. కాని తను వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. తను బాగా ప్రయత్నించి మొత్తానికి ఆ గుంతలోంచి బయటపడ్డాడు. అప్పుడా కప్పలు తనని అడిగాయి, మేం చెప్పిన మాటలు నీకు వినిపించలేదా? అప్పుడా కప్ప తనకి కాస్త చెవుడుందని చెప్పింది. అందుకే వాళ్లంతా ఏం చెప్పారో తనకి వినబడలేదని చెప్పింది. నిజానికి ఇంతసేపు వాళ్లంతా తనని ప్రోత్సహిస్తున్నారని తననుకుంది. మరి ఈ విధంగా ఇతరుల మాటలను పట్టించుకోకుండా ఆ కప్ప తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ కథ నుండి మనం ఏం తెలుసుకున్నామంటే, ఒకవేళ మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ఒక వ్యక్తిని మంచికైనా చెడుకైనా ప్రభావితం చేయగలవు. అలాగే ఎప్పుడూ మీరు మీ పైన ఆత్మవిశ్వాసం ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఎన్ని నోళ్లుంటే అన్ని మాటలొస్తాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.